హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తోటకూర ఫ్రై చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 6 కట్టలు తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 2, వెల్లుల్లి రెబ్బలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. అందులో ఒక 2 పావుల ఆయిల్, పోపు దినుసులు, శనగపప్పు, ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము. వేడయ్యాక చూద్దాం. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. కలుపుతున్నాము. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాము. కలుపుకొని మూత పెట్టుకున్నామండి. 2 మినిట్స్ మగ్గనిద్దాము. సరే, మూత తీసి చూద్దామండి. కలుపుకున్నాము. ఇందులో మనం కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న తోటకూర వేస్తున్నాము. ఆకుకూర తింటే హెల్త్ కూడా మంచిదండి. వీక్లీ 1 టైం 2 టైమ్స్ కంపల్సరీ తినండి. సరే, కప్పుకొని మూత పెట్టుకుందాము. ఉప్పు తర్వాత కొంచెం మగ్గాక ఉప్పు వేసుకోవాలండి. ఆకుకూరలు ఎంత తీసుకున్నా మగ్గంలోనే కొంచెం అవుతుంది కాబట్టి మగ్గాక ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1.5 వేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే తినలేమండి. తక్కువ ఏం కాదు, కానీ మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. కలుపుదాము. ఇందులోనే ఇప్పుడు సరిపడా కారం, ఒక 2 స్పూన్ల కారం, వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఫ్రై కూరలో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి.
ఒక 2 minutes మగ్గనిద్దాము. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. వావ్, టేస్టీ టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే జొన్న రొట్టెతోటి, చపాతీతోటి చాలా బాగుంటుంది, అన్నంతో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.